నమస్తే, నేను మీ రాంబాబు నాయక్. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అరాచకాలు ఎంత ఉందంటే ఎప్పుడు చూడు ఎక్కడ చూడు అగ్రవర్ణాల ఆధిపత్యం, అణగారిన వర్గాల ఆధిపత్యం మీద కొనసాగుతూనే ఉంది. ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నప్పటికీ స్వరాష్ట్రంలో ఎక్కడేసిన గొంగులు ఎక్కడే ఉన్నట్టు ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ప్రభుత్వంపై ప్రభుత్వ వైఫల్యాన్ని చూపెడతా ఉంది. అందులో భాగంగానే నిన్నటికి నిన్న జరుగుతున్నటువంటి స్వయాన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల రైతుల యొక్క రక్తం తాగే ప్రభుత్వము ఈ యొక్క అరాచకాలని నిన్నటికి నిన్న బయటపెట్టింది. ఏదైతే ఒక జిల్లాకు బాస్ అయినటువంటి మరి కలెక్టర్ గారు అక్కడ గ్రామ సభ పెట్టి అక్కడ ఉన్నబడినటువంటి ఏదైతే ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకొచ్చి ఒక ఫార్మా కంపెనీ పెట్టాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చి అక్కడ కేంద్రంగా ప్లాన్ చేద్దామని చెప్పి చూశారు. అయితే అభివృద్ధిని ఎవరు ఆపట్లేదు. అభివృద్ధి జరగాలి, తద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి న్యాయం జరగాలి. కానీ దాదాపుగా 1300-1400 ఎకరాలు మీరు సేకరణ చేస్తే అందులో ఉన్నటువంటి అసైన్డ్ భూములు కొంత మేరకు 700-800 ఎకరాలు ఉంది. అలాగే ప్రభుత్వ భూమి ఒక 90 ఎకరాలు ఉంది. 721 ఎకరాలు అక్కడ పట్టా భూములు లాక్కోవాలని ఈ యొక్క చవట ప్రభుత్వము ఒక విపరీతమైనటువంటి ఒక ఆకాంక్ష ఆలోచనతోటి ప్రభుత్వాన్ని, ప్రజలకు ఆసరా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు వాళ్ళు పెడచెవిన పెట్టి అక్కడ ఉన్న రైతులకు ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఖబర్దార్ ప్రభుత్వమా, సేవాలాల్ సేనగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. దీని వలన దాదాపుగా 900 నుంచి 1000 మంది రైతులు పొట్ట చేతిని పెట్టుకుని మళ్ళా పూణే, బాంబే పోవాల్సినటువంటి అవసరము ఒక విషయాన్ని వస్తుంది. దయచేసి ప్రభుత్వము వెనక్కి తగ్గాలి. తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ ప్రభుత్వం వెనక తగ్గనిచో సేవాలాల్ సేన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తీసుకుంటుంది. ఏ రకంగా ప్రభుత్వము వెనక్కు తీసుకుందో అది కూడా చూస్తామనే అంశాన్ని కూడా మీడియా మిత్రుల ద్వారా ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి మనవి చేస్తున్నాం. అలాగే వాళ్ళ మీద అరాచకమైనటువంటి కేసులు ఏదైతే బనాయించి పెట్టిర్రో అక్కడ ఉండబడినటువంటి అందరూ ఏదైతే లంబాడి జాతికి ఉన్నటువంటి, బంజారా జాతికి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారో, అమాయకులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు కావాలని చెప్పేసి బనాయించి పెట్టారు. దాదాపుగా 50 నుంచి 60 మంది వరకు ఈ రోజు మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా అక్కడ వెతుకులాడుతున్నారట. అక్కడ మరి ఎలాంటి మన కలెక్టర్ గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ఎవరు కొట్టలేదు చేయలేదని చెప్పేసి. అయినా కూడా ప్రభుత్వం కావాలని చెప్పేసి వాళ్ళను ఒక భయభ్రాంతులకు గురి చేసి భయాందోళనకు లోనయ్యి మరి వాళ్ళను మళ్ళా అంటే ఇలాంటి చర్య మళ్ళీ చేయకుండా ప్రభుత్వం మీద ఎదురు తిరగకుండా ఒక ఆలోచన చేస్తుంది. దీన్ని మాత్రం సేవాలాల్ సేన తీవ్రంగా ముక్తఖండంతో ఖండిస్తుంది. ఇదే గనక ప్రభుత్వం చర్య గనక వాళ్ళు మరి పక్కదారిన పెట్టి వాళ్ళకి గనక న్యాయం జరగకపోతే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము మరి ముందుకు వచ్చి ఉద్యమాలు చేయడానికి కూడా వెనకాడమని చెప్పేసి చెప్పుకుంటూ మరి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలుపుతున్నాను. జై సేవాలాల్, జై జై సేవాలాల్ సేన. ధన్యవాదాలు.